సో ఈసారి సికింద్రాబాద్ ఉజ్జాని మంకాలి బోనాల దగ్గర జోగినిగా తొలి బోనం స్టార్ట్ చేశారు. కానీ స్టార్ట్ చేసిన తర్వాత కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతించారు. ఇంకొంతమందికి పోలీసులు చాలా అదుపులో పెట్టడానికి ప్రయత్నించడం కావచ్చు, తాళ్లతో ఇలా అనడం కావచ్చు, వాళ్ళే బోనంని కింద పడేసిరు అన్న టాక్ కూడా నడిచింది. నిన్న నుంచి దాదాపు ఈ కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా వైరల్ అవుతుంది. దీని పట్ల ప్రజలు ఏమంటున్నారంటే ఈ జోగినీలకి డబ్బులు ముట్టనట్టున్నాయి, అందుకే ఇట్లా చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఓవర్ యాక్టింగ్ ఎక్కువ అయిపోయింది అనే టాక్ అయితే ప్రధానంగా వినిపిస్తుంది. ఒకసారి మాట్లాడదాం, ఏం జరిగింది ఏంది కూడా కనుక్కుందాం. సో నమస్తే అండి. నమస్కారం. సో నిన్న చూసుకుంటే బోనం కింద పడిపోవడం కావచ్చు, అది ఒక అపశృతి లాగా చూస్తారు. అదే అపశృతి అనుకుంటే మేము ఏడుస్తే ఈ రాష్ట్రానికి మంచిది కాదు అనేది ఒక పెద్ద సెన్సేషనల్ వర్డ్ అయిపోయింది. అది మీరేమంటారు అసలు? లేదు, మనం ఏడుస్తే రాష్ట్రానికి ఏదైపోతుందని కాదు. మనం అమ్మవారి సేవలో ఉంటాము. కాకపోతే కొంచెం ఒక గట్టి నమ్మకం ఏంటంటే మన దేవుడు వచ్చే మనుషులు ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్పారనంటే జరిగినవి కూడా ఉన్నాయి. జరిగినవి కూడా ఉన్నాయి, జరుగుతాయి. కాకపోతే మనం ఆగ్రహంతో ఏదైనా శపిస్తే ఏదైనా అంటే జరుగుతుంది. ఇప్పుడు మాతాంగి స్వర్ణలత గారు ఉన్నారు, జోగిని తను. ఆమె మాతాంగిగా ఎక్కి చెప్పి పోయిన సంవత్సరం లాస్ట్ చెప్పినవి అన్ని జరిగాయి. కానీ ఆ ప్లేస్ కోసం కూడా చాలా మంది ప్రయత్నిస్తున్నారు, తన ప్లేస్ ని రీప్లేస్ చేయాలని విన్నా. నిజమేనా? నేను కూడా నిజమే రీప్లేస్ చేయాలని కాదు. ఎందుకంటే అమ్మవారు మెచ్చి మనుషులను తన దగ్గరికి తెచ్చుకొని ఉంది కాబట్టి అది ఎవరి తరం కాదు. ఎంత ప్రయత్నించినా కూడా అమ్మవారు ఎవరిని పిలుచుకోవాలో వాళ్ళని పిలుచుకుంటారు. ఇలా కుళ్ళులు కుతంత్రాలు పెట్టుకొని ఒక పొజిషన్ కోసం అమ్మవారి దగ్గర ఆశపడడం అనేది కరెక్టేనా? చాలా తప్పు. ఉన్నారు, నేను కూడా ఒప్పుకుంటాను. మా దాంట్లో కూడా ఉన్నారు ఈ కుళ్ళు కుతంత్రాలు. ఇదే నేను ఈ సంవత్సరము నాకు ఈ బోనం వచ్చింది. ఫస్ట్ బోనం ఉజ్జయిని మాంకాళికి మన కైలాష్ ముద్రాజ్ గారు వాళ్ళ తరతరాల నుండి వాళ్ళ ఫ్యామిలీ మన ఉజ్జయిని మాంకాళికి ఓనర్స్ వాళ్ళే ఫస్ట్ బోనము యాట పటమేస్తారు. నాకు పిలిచి ఆ బోనం ఇచ్చినందుకు ఆఫీస్కి వెళ్ళి తనకిచ్చారు ఆ బోనం అన్న వాళ్ళు ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళి కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇది నేను మా కమిటీలో మాకు ఒక పెద్దలు ఉన్న సమక్షంలో నేను మాట్లాడదాం అనుకున్నా. ఎంతవరకు శివశక్తులు లోపల ఈ కుళ్ళు కుతంత్రాలు ఉండడం ఎంతవరకు కరెక్ట్ కాదు. సో మిమ్మల్ని పోలీసులు సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు, తప్పంతా పోలీసులదే అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. అయితే తప్పంతా పోలీసులదే అని అంటున్నారు. మరి మీరు గుళ్ళోకి వెళ్ళినప్పుడు మీకు చేయవలసిన ఏవైతే ఆనవాళ్ళు చీర పెట్టడం కావచ్చు ఇట్లాంటివి ఉంటాయి కదా, మరి అవన్నీ చేయలేదా? మేడం, నేను డిపార్ట్మెంట్ తప్పు పట్టాను. మాకు మాత్రం బల్కంపేటలో కానీ ఉజ్జయిని మాంకాళి గుడిలో కానీ లాంఛనంగా మమ్మల్ని తీసుకెళ్లారు. లాంఛనంగా మా బోనాలు గర్భగుడి దగ్గర ఎక్కాయి. గర్భగుడిలో అమ్మవారికి ఓడి బియ్యం పోసాము. మాకు ఆచారాలు ఇచ్చారు, మెడలో కండవ కప్పారు, పూలమాల వేశారు. మన వేణుగోపాల్ శర్మ నాన్నగారు ఉంటారు, తను చాలా అంటే చాలా గ్రేట్ఫుల్ చెప్పుకోవాలి. ప్రతి ఒక్క శివశక్తిని తను ఎలా రిసీవ్ చేసుకుంటారంటే గుడి స్టాఫ్ మొత్తం ప్రతి ఒక్క శివశక్తిని చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ విషయంలో మేము తప్పు పట్టట్లేదు. మరి ఇన్ని మంచి పనులు చేసి మిమ్మల్ని అంటే గుర్తించి మరి మీకు చీర పెట్టడం కావచ్చు ఇలాంటివన్నీ చేసినప్పుడు పంపించలేదు, అసలు మాకు స్పేస్ ఇయ్యలేదు, మా బోనం కింద పడేసి అన్నారు. అది తప్పు మేడం. నిన్నటి విషయం అంటే ఇక పోలీసుల వల్ల మరి పబ్లిక్ ఎక్కువ కావడం వలన ఈ రద్దీ పెరగడం వలన మాకు డిఎస్పి మేడం అయితే మాకు పిలిచి మంచిగా రిసీవ్ చేసుకొని మాకు మీటింగ్లో మాకు ఇలాంటి స్నాక్స్ అరేంజ్ చేయడం కానీ వాటర్ అరేంజ్ చేయడం కానీ మర్యాద మహాంకాళి పిఎస్లో కానీ బల్కంపేట్ పిఎస్లో కానీ మాకు పిలిచి స్నాక్స్ కానీ వాటర్ కానీ ఇచ్చారు. మాకు మంచి అరేంజ్మెంట్స్ చేశారు. మేము దానికి ధన్యవాదాలు చెప్పుకున్నాం డిఎస్పి మేడం వారికి కూడా. బందోబస్తులో మాకు అన్ని విధాలు చూసుకుంటామన్నారు కానీ అది ఎక్కడ పొరపాటు జరిగింది మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మా దగ్గర ఉన్న జూనియర్స్ మీ 5 మందికి మంచి పంపిస్తే ఓకేనా? మరి మా బోనాలు ఇన్ని బోనాలు పడిపోయినాయి, మేము ఎవరికి చెప్పుకోవాలి? మరి ఇన్ని బోనాలు పడతాయి, ఇంత క్రౌడ్ ఉంటది అని చెప్పేసి ప్రీవియస్ గా కూడా చాలా మంది వచ్చిర్రు పోయినసారి జరిగినప్పుడు కూడా. మరి ఈసారి అంతకు మించిన క్రౌడ్ వస్తుంది. అలాంటప్పుడు పోలీసుల బందోబస్తు ఎక్కువ ఉండడం అసలు ఉండాలి. ఎందుకంటే మీరు ఒక వీడియో చూపించారు నాకు, అందులో ఒక అతను వచ్చి అక్కడ మిస్బిహేవ్ చేస్తుంటే పోలీసులు అతన్ని తరిమేయడం కోసం తాను ఇట్లా అన్నారు. కానీ కావాలని పోలీసులు అయితే అనలేదు. అది మీరు నాకు చూపించారు క్లియర్ గా. ఓకే, నేను మీకు వీడియో చూపించాను. ఒక శివశక్తి కానీ ఒక ట్రాన్స్ కానీ ఎవరే కానీ ఫస్ట్ మేము వాళ్ళు మర్యాదగా అడుగుతారు పంపియండి సార్ అని. పంపియను అది ర్యాష్గా మాట్లాడితే వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం రఫ్గా బిహేవ్ చేస్తారు. మా వాళ్ళు రఫ్గా బిహేవ్ చేసి ఇక పోలీస్ వాళ్ళు ఆ టైంలో ఏం చేయాలి, అక్కడ పబ్లిక్ని చూడాలన్నా ఇక్కడ వీళ్ళని చూడలేక నెట్టడం. కాకపోతే పోలీస్ వాళ్ళని నేను కూడా ఒక మాట్లాడతాను, మీరు బందోబస్తు చేయండి. కాకపోతే తలపైన బోనం ఉన్నప్పుడు కొంచెం ముందర వేరే పబ్లిక్ ఉంటారు,
కొంచెం ఒక విధానంగా దాన్ని హ్యాండిల్ చేయండి. కొంచెం కొంచెం నేనేమంటా అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ శివశక్తి కానీ కొంచెం ఫ్రెండ్లీ పోలీస్ని పెడితే ఇంకా చాలా బాగుంటుంది మేడం. ఫ్రెండ్లీ అంటే కొంత కొంత పోలీసులకి మా భాష మేము చెప్పేది వాళ్ళకి అర్థం కావట్లే, అట్లీస్ట్ కూడా వినట్లేదు వాళ్ళు. బట్ కొంతమందికి జోగినీలు అక్కడికి వెళ్ళినప్పుడు బ్లెస్సింగ్స్ ఇవ్వడం కావచ్చు, వాళ్ళు వస్తున్నారని చెప్పి బార్గెట్లు తీసి పంపించడం కావచ్చు, ఇవన్నీ చేసిన వీడియోలు కూడా వైరల్ అయినాయి కదా మరి. అవును, ఉన్నాయి కొన్ని. మరి ఇంతవరకు మా కళ్ళ ముందల అయితే మా వాళ్ళ బోనాలు కూడా పడిపోయి, అంటే మా శిశువులవి కానీ వేరే వాళ్ళవి కానీ నార్మల్ పబ్లిక్ కూడా బోనాలు పడిపోయినాయి. ఇక దాన్ని ఎలా కంట్రోల్ చేయాలన్న మాట మనం గవర్నమెంట్కి చెప్తే బాగుంటుంది. అంటే మనం కూడా ఇలాంటి రోడ్ల పైన ఇలాంటివి చేయకుండా మా శివశక్తులైనా మేమైనా ఈ సంవత్సరం ఈ ప్రాబ్లం జరిగింది గవర్నమెంట్తో, నెక్స్ట్ ఇయర్ ఇలా కాకుండా జరిగిందని మనం ఇంకొకసారి వాళ్ళతో వేదిక ఏర్పరచుకొని వాళ్ళతో మీటింగ్ ఏర్పరిచి చెప్తే బాగుంటది అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు కళ్ళు తిరిగి మీరు కింద పడిపోయారు, మేము ఏం చేయాలి ఇప్పుడు? హాస్పిటల్కి తీసుకోవాలా, లేకపోతే ఇక్కడనే కూర్చొని ఇంకొక మీడియా 2-3 మీడియాలు వస్తే మీడియాతో మాట్లాడాలా? కింద పడిపోతే ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. మరి అంటే అక్కడ చేసింది ఏంటంటే అది చూసే జనాలకి డ్రామా ఓవర్ యాక్టింగ్ లాగా అనిపించింది. నేను కూడా చూసాను మేడం, పబ్లిక్ కానీ ఆ కామెంట్స్ చూడలేకపోతున్నాం. అంటే ప్రజలు అడుగుతున్నారు. కానీ అది ప్రజలు కూడా అట్లా అనడానికి ఒక రీజన్ అయితే ఉంది కదా. అవును, రీజన్ అది ఉంది, ఇచ్చింది మీరే కదా. రీజన్ ఉంది. ప్రజలైతే అడుగుతున్నారు, కామెంట్స్ పెట్టారు, ఈవెన్ నాకు డైరెక్ట్ కాల్స్ కూడా చేశారు. ఏంటి మేడం మీరు ఇంత మంచిగా ఉంది, శ్యామలదేవి లస్కర్కి ఆడపిల్ల అనుకుంటారు, ఇంతమంది అనుకుంటారు, ఆ పడిపోవడం ఏంది, అలా పడిపోయి 5 నిమిషాలకే మళ్ళీ లేచి మాట్లాడడం ఏంది, ఇంకొకరు చూడండి ఈమె ఏడుస్తుంది అంటే అప్పుడే ఏడిచి మళ్ళీ అప్పుడే కెమెరాలో చూడడం ఏంది, మాట్లాడడం ఏంది అని అడిగారు. ఇది కూడా మనం కూడా ఒక నేను మాత్రం తప్పుగా అనుకో, ఎవరు అనుకున్నా నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతా మేడం, ఏదున్నా నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతా. కొంచెం ఆలోచించుకొని మనం కూడా చేయాల్సి ఉంది. మీరు బోనం కింద పడ్డప్పుడు వాళ్ళతో పాటు మీరు కూడా అట్లా ఎట్లా చేస్తారని చెప్పి నిలదీసిరు, మీరు అక్కడ ఉన్నారు, మరి మీరు అదంతా చూసిరు కదా, తప్పు ఎవరిది? తప్పు అని అంటే నాకు ఏమనిపించింది అంటే, నేను అక్కడికి బోనం తీసుకొని వచ్చాను, అప్పటికి వాళ్ళు కింద కూర్చొని ఉన్నారు, నాకు బోనంకి ఎలాంటి ఆటంకం జరగలేదు. ఎండోప్మెంట్ సారు మమ్మల్ని వదలకపోతే పోలీస్ నుంచి, ఈవెన్ మా బ్రదర్ని కూడా వదలకపోతే అమ్మ ఎవరు అని చూపిస్తే లోపలికి తీసుకొని వచ్చారు. సార్ ఎండోప్మెంట్ సార్, తన పేరు నాకు తెలియదు, తీసుకొని వచ్చారు. వచ్చే వరకు ఇది కింద ఉంటే నా బోనం నేను తీసుకొని టెంపుల్ లోపలికి వెళ్తున్నాను. మా శివశక్తులు నన్ను పిలిచి బోనం, ఇక జోగిని శ్యామల గారు, నిశక్రాంతి గారు, రాధిక గారు అందరు అక్కడే ఉండే, ఇక్కడే ఎక్కి మాకు బాధ ఏడుస్తున్నంటే నాకు ఆ సిచ్యువేషన్ లో ఏమైంది తెలియదు. నిజంగా వీళ్ళ బోనం పడిపోయిందని నేను అనుకున్నాను, నిజంగా పడిపోయిందా, పోలీస్ వాళ్ళు ఈ బిహేవ్ ఇలా చేశారా అనుకొని నా తలపైన బోనం నేను కూడా అక్కడికి దించాను. దీంట్లో నేను చాలా బాధపడ్డాను అమ్మవారి ముందు. నేను దించిన బోనము ఇవాళ టెంపుల్కి వెళ్ళకుండా నా లైఫ్లో ఫస్ట్ టైం ఇక్కడ దించిన, ఇది నిజంగా శ్యామలదేవి గారు అంతా వీడియోలల్లో కానీ పబ్లిక్లో పడింది అంటే, కానీ ఎక్కడ నిన్న నేను టెంపుల్కి వెళ్ళి చూస్తే బోనం ఎవరిది పడలేదు మా వాళ్ళది. కానీ ఒక్కరు చేసిన తప్పుకి ఎంత మంది ఏడ్చారు అక్కడ. అంటే బోనం కింద పడింది, అమ్మవారికి మేము సమర్పించలేకపోయాము, భక్తితో వస్తే ఆ భక్తి కాస్త ఇలా ఎగతాళి లాగా అయిపోయింది. అవును, ఎగతాళిలాగా అయిపోయింది. దీన్ని మేము ఖండిస్తాం. మా పెద్దవాళ్ళు కూడా మాట్లాడుతా అన్నారు, మా పెద్దవాళ్ళు కూడా మాట్లాడారు. కొంతవరకు మనం చేయడం కరెక్ట్ కాదు, మన వాళ్ళు కూడా చేయడం ఇది తప్పని ఒప్పుకుంటున్నారా? తప్పని ఒప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు అక్కడ చూసుకుంటే ఇప్పుడు మీరు అందరు వెళ్ళిరండి, ముందుడే మీటింగ్ పెట్టారు, మీకు ఎలాంటివి చేస్తాం ఏంది అనేది మీకు అన్ని చెప్తూ వచ్చిరు. తర్వాత మీరు ఏం మాట్లాడాలి, మాతో పాటు చాలా మంది శివశక్తులు జోగినీలు ఉంటారు, వాళ్ళందరికీ కూడా మీరు రావాల్సిన ఫెసిలిటీ అనేది ఇవ్వాలి, అలా ఎవరు వచ్చినా కూడా మీరు ఆపొద్దు అని మీ తరపున మీరు రిక్వెస్ట్ చేయాలి. మరి మీరు అలా ముందు చేయలేదు కాబట్టి ఈ రోజు అలాంటి ఆటంకాలు జరిగినాయి. ఒక టీం హెడ్ గా మిమ్మల్ని ముందుకు పిలిచినప్పుడు మీరే కదా బాధ్యత వహించాలి దానికి. ఒకటి మీటింగ్ లో ఏం చెప్పారంటే, మా శివశక్తులు డిస్ట్రిక్ట్స్ నుంచి వెళ్తారు వస్తారు అని శ్యామలదేవి గారు చెప్పారు. చెప్తే మేడం వాళ్ళు ఏమన్నారంటే 1 నుండి 3 గంటల వరకు మీకు టైం ఇస్తామని మేడం వాళ్ళు అన్నారు. ఓకే, మేము కొంతమంది అంటే ఇప్పుడు నార్మల్గా ఎక్కడెక్కడి నుంచి వచ్చి బోనాలు లక్షలాది బోనాలు, వేల బోనాలు వస్తే అంతమందిని కంట్రోల్ చేయడం. కాకపోతే నేను కూడా శివశక్తులను ఒక మాట అడుగుతాను, అందరినీ పట్టుకొని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మనయాన్ని కలుపుకొని తిరిగితే మనకి ప్రాబ్లం రాదు. ఇంకొకటి, శివశక్తులు బాన్సర్స్ ని దేనికి పెట్టుకుంటారు? నేను ఒక మాట అడుగుతాను, మనము మన దేహము మన లైఫ్ మనం అంతా అమ్మవారికి అంకిత భావం చేసినాము. మనకి మనం విఐపి వస్తే విఐపిని క్వశ్చన్ చేస్తాం, పోలీస్ డిపార్ట్మెంట్ని విఐపిని వదులుతారు సార్, వాళ్ళకి బందోబస్తు పెడతాం అని మనం అడిగిన వాళ్ళం, మనకి బందోబస్తు ఎందుకు? ఇది నేను శివశక్తులను కూడా అడగాలనుకుంటున్నాను. మనకి బాన్సర్స్ ఎందుకు? మన నెత్తిపైన బోనం పెట్టుకున్నామా, అమ్మవారు మనకు రూట్ చూపిస్తుందా, మనం వెళ్తామా ఆమె నైవేద్య ఆమె ముందల. ఈ సికింద్రాబాద్ లో మన వాళ్ళ తప్పు కూడా చెప్తాను, మన శివశక్తుల బాన్సర్స్ వల్ల
మా వాళ్ళ బోనాలు పడిపోయినాయి కూడా ఉన్నాయి. మీ వల్ల పడిపోయింది, ఎక్కడా కూడా ఎవరు మాట్లాడతలేరు. పోలీసులు తాడు లాగడం వల్ల పడిపోయింది అంటారు. నేను ఇది స్పష్టంగా చెప్తున్నా కదా, నేను పడిపోయిన పిల్లల తీసుకొని వస్తాను వాళ్ళని మీ ముందుకి. బాన్సర్స్ వల్ల మన కొంతమంది ఐకాన్ గా ఫీల్ అవుతారు, మాకే ఉంది అని ఫీల్ అవుతారు. బాన్సర్స్ ఎందుకు పెట్టుకుంటారో మాకు తెలియదు. ఆ బాన్సర్స్ నెట్టడం వల్ల బోనం కింద పడిపోయింది. మరి దీనికి కూడా నేను అడుగుతాను మా శివశక్తులని, మా సంఘంలో కూడా నేను పెడతాను. ఓకే, ఇప్పుడు మీరు ఇంత చెప్పారు కదండి, మరి ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు మీరేం చేయాలి? అలా ఎలా చేస్తారని చెప్పి మీరు వెళ్ళి పోలీసులని ప్రశ్నించాలి. కానీ అక్కడ కళ్ళు తిరిగి పడిపోయి ఒక హై డ్రామా క్రియేట్ చేసినట్టే అనిపించింది. మీకు అలానే అనిపించిందా? అవును మేడం, అనిపించిందా? మా వాళ్ళది ఏంటంటే, మనం ఇలా తప్పు చేస్తే పోలీసులని వెళ్ళి మనం తెల్లారి చేసే ధర్నా అప్పుడే చేసేది ఉండే అక్కడ. ఆ ధర్నా, ఆ క్షణంలో ధర్నా చేసి మాకు మీరు ఏం డిమాండ్స్ ఒప్పుకున్నారు, మీరు ఏం చేశారు అంటే అక్కడ నేను అడిగాను, ఇట్లా పడిపోయింది ఏమైంది అని అడిగితే వాళ్ళని అడిగి అడిగి అలసిపోయి గొంతు నొప్పి లేచి స్పృహ తప్పి అని ఇక మా కమిటీ వాళ్ళు నాకు చెప్తే ఇది నాకు తెలుసు మేడం. ఓకే, అక్కడ ఏడుస్తుంటే ఏడవకు పోని పోని ఇలాంటి కొన్ని వీడియోలు మీరు చూసారా? అవును, చూసాను. ఇది చూసినప్పుడు ఓవర్ యాక్టింగ్ లాగా అనిపించిందా, లేకపోతే నిజంగానే వాళ్ళు భక్తితో ఏడ్చిరబ్బా అనిపించింది? కొన్ని వీడియోస్ మనను గవర్నమెంట్ గానీ పబ్లిక్ గానీ ఆ వీడియోస్ పెట్టి మనల్ని అడిగితే మన దగ్గర మాటలు లేవు. ఆ డ్రామా లాగా అనిపించిందా? చూడ్డానికి దాంట్లో అప్పుడే ఏడ్చి మళ్ళీ అప్పుడే ఏడుపు అంటే మన కళ్ళల్లో నుంచి నీళ్ళు రావడం. పబ్లిక్ అంటే కెమెరా అంటే ప్రతి ఒక్కటి గ్రహిస్తుంది, మీడియా అంటే ప్రతి ఒక్కటి గ్రహిస్తుంది. అలాంటిది నాకే క్వశ్చన్స్ వేసారు, ఏమమ్మా ఏడుపులు ఏంటివి, ఆ నీళ్లు లేవు ఏం లేవు ఇట్లా చేయడం ఏడ్చే కాడ మీరు లేరు మళ్ళీ నేను లేను మేడం అక్కడికి. ఎందుకంటే నేను ఏదన్నా వెనక్గా ఉంటాను. మా కమిటీ నన్ను ఒప్పుకోకపోని మా కమిటీ బోనం ఎత్తితే నాకు బోనం రాలేదు. వీళ్ళు ఎవరేమనుకున్నా కాదు, నేను స్వయం కృషితోని, మా గురువుల దీవెనలతోని, మా ఫ్యామిలీ దీవెనలతో, నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంటుంది. నా ఫ్యామిలీ దీవెనతో వచ్చిన కాబట్టి నేను ఎక్కడున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతున్నాను. ఒక క్వశ్చన్ స్ట్రైట్ గా చెప్పండి. ఇప్పుడు కూడా అక్కడ ఆ రోజు మనం రచ్చ చేయాలి, మీడియా అటెన్షన్ మొత్తం మన మీదనే ఉండాలి అని వాళ్ళు అదంతా చేసినట్టు అనిపించిందా, లేకపోతే నిజంగానే వీళ్ళ బౌన్సర్ల వల్ల కాదు ఏం కాదు ఓన్లీ పోలీసుల వల్లనే జరిగింది ఇదంతా అంటారా? మేడం ఒక్కటి మేము చెప్పుకోవాలంటే, ముందు రోజు మేము జోగినీలం శివశక్తులం అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే మేడం మాకు అన్ని ఫెసిలిటీ ఇస్తా అన్నారు. తెల్లారి మాకు అదే ఫెసిలిటీ ఉంటుంది అనుకున్నాం. కానీ ముందు వెళ్ళిన వాళ్ళు, నేను లాస్ట్కి వచ్చిన కాబట్టి ముందు వెళ్ళిన వాళ్ళకి ఏం జరిగింది ఏందనేది అది నాకు కొంచెం అంత ఐడియా లేదు. కాకపోతే ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. చాలా హ్యాపీగా కానీ ఇప్పటికీ కూడా నేను చెప్తున్నా మేడం, వీళ్ళ బోనాలు అందరివి మంచిగానే ఎక్కినాయి, లోపలికి అందరి బాగానే. నాకు వీడియోస్ చూపిస్తున్నారు లోపలికి వెళ్ళినాక, ఎవరు బోనం పడిపోయింది అమ్మ చూపియండి నాకు అని. వెనకాల టెంపుల్లోకి వెళ్ళాము. టెంపుల్ ఇప్పుడు మాకు హైమావతి మేడం ఉన్నారు, ప్రిన్సిపల్ శైలజరామ్ మేడం ఉన్నారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మొత్తము మాకు ఎంత గౌరవం ఇచ్చిందో మాకు తెలుసు. వాళ్ళు మనల్ని పిలిచి ఎవరి బోనం పడిపోయింది అమ్మ అని నన్ను నిన్న అడిగారు టెంపుల్లో. అంటే టెంపుల్ ఉన్న మెంబర్స్ అడిగితే అక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి, పబ్లిక్ దగ్గర ఉన్నాయి, గర్భగుడి దగ్గరికి వాళ్ళ నెత్తిపైన బోనం ఉంది, వీడియోస్ ఉన్నాయి. పడిన బోనం ఎవరిది? పడింది నాకు అది అర్థం కావట్లేదు. వీళ్ళు పడింది అంటారు, ఎవరు బోనం పడింది? వీళ్ళ బోనం అయితే పడలేదు. వేరే బోనాలు మాత్రం, వేరే శివశక్తులే, నా శిష్యుల బోనాలు కానీ వేరే అవుటర్ శివశక్తులే కూడా పడిపోయినాయి. మేము అవి చూసాం, మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. కొంతమంది నార్మల్ పీపుల్ కూడా బోనాలు పడిపోయినాయి, వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేసి అది మనం చూస్తూ వచ్చినాం. ఓకే, అయితే ఈ రోజు ఒక బోనం పడిందని చెప్పేసి జోగినీలు కలిసి ఎలా అయితే పోరాటం చేసిరో అలానే మరి సఫిల్ కూడా దగ్గర ఒక ఇష్యూ జరిగింది, ఇట్లా విగ్రహ ధ్వంసాలు చాలానే జరిగినాయి. మరి అప్పుడు జోగినీలంతా ఎటు పోయిరు, ఈ రోజున్న ఐకమత్యం ఆ రోజు ఏమైంది? నేను ఒకటి అడుగుతాను మేడం, ఇదే గవర్నమెంట్ తరఫున కానీ పబ్లిక్ తరఫు కానీ ఎవరిని ఊహించుకొని నేను వెళ్ళలేదు. నేను అడిగాను, నేను కొట్లాడాను ఈ విషయంలో. మనము కమిటీ వేయండి, అవ్వేయండి, వియ్యండి అయినప్పుడు ఇక్కడ బల్కంపేటలో జరిగిన ఇష్యూకి మిడ్ నైట్ లో మాకు బాగా రక్తపాతాలతో నా ఎంబడి ఒక 20 మెంబర్స్ శివశక్తులు ఉన్నారు, జోగినీలు ఉన్నారు. దెబ్బలు తాకితే ఫోన్ చేసినా కూడా ఎవరు రాలేదు మేడం ఆ టైంలో. తర్వాత తెల్లారి ఖండించారు. ఇదే ముత్యాలమ్మ టెంపుల్ కి కూడా నేను అన్నాను, గ్రూప్స్లలో పెట్టాను, నేను వెళ్తున్నాను, వస్తారా అని అడిగాను. కమిటీలో కూడా పెట్టాను. ఇక వచ్చిన వాళ్ళు వచ్చారు, రాని వాళ్ళు రాలేదు. ఇదే బంజారాహిల్స్ టెంపుల్ కి కూడా నేను ఎవరిని ఆశించలేదు, నేను వెళ్ళాను. సఫ్లీ కూడా దగ్గర కూడా వెళ్ళాను. ఎందుకంటే మనం బతికేది అమ్మవారి మీద. మన హక్కుల కోసం, మన మీడియాలలో మన ఫోజుల కోసం మనం కొట్లాడతాం, కానీ అమ్మవారి కోసం కొట్లాడితే తప్పు లేదు. ఆ భావంతో నేను ప్రతి దాంట్లో వస్తాను. మరి ఈ మధ్య కాలంలో చూసుకుంటే జోగిని అని పేరు పెట్టుకుంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా మనం ఉండాలి.
అమ్మవారి పట్ల ఆ భక్తి ఆ వినయత కూడా ఉండాలి. మరి ఆ వినయాన్ని మర్చిపోయి ఈ మధ్య కాలంలో జోగినీలు అంటే చాలు మంచి చీర కట్టుకోవాలి, నగలు వేసుకోవాలి, ముస్తాబ్ కావాలి, లిప్స్టిక్లు పెట్టుకోవాలి, హైబ్రోలు ఇవన్నీ ఇవే కనబడుతున్నాయి. కానీ ఇక్కడ భక్తి ఏడ కనబడుతుంది అని ఒక క్వశ్చన్ చాలా మంది రేజ్ చేస్తున్నారు. మీరేమంటారు? అవును మేడం, కొంతవరకు మారిపోయింది మన శివస్థానము, కొంతవరకు మారిపోయింది. మా పెద్దల్ని చూడండి మేడం, ఇప్పటికీ మీరు వచ్చి నేను మీకు ఒక రోజు పరిచయం చేసే వాళ్ళకి ఎప్పుడు నొష్టి నిండా బండారి ఒక్కుపోగు, వాళ్ళ అలంకారం అంటే ఇట్లా ట్రెండ్ గా ఫ్యాషన్ గా రెడీ కావాలనుకుంటది, శివస్థానం లాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇలా మారిపోతున్నారు, ఎందుకు ఇలా అవుతున్నారు మాకు అర్థం కావట్లేదు. మరి ఇలాంటి వాటిని ఖండించాల్సిన అవసరం అయితే మీకుంది. ఎందుకంటే ఈసారి మీరు మొదటి బోనం ఎత్తుకున్నారు కాబట్టి. ఖండించడం ఖచ్చితంగా. నేను మా పెద్దవాళ్ళకి చెప్పాను, పెద్దవాళ్ళకి నేను మాట్లాడాను. మా పెద్దవాళ్ళు అన్నారు మనం ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఒక కమిటీ ఏర్పరచుకొని గవర్నమెంట్ తో మాట్లాడి ఇలాంటివన్నీ రద్దు చేద్దామని మాకు మా పెద్దవాళ్ళు మాట ఇచ్చారు. సో ఫైనల్ గా అండి, గవర్నమెంట్ ముందు రోజు మిమ్మల్ని పిలిచి ఏవైతే మేము చేస్తాం మీకోసం ఫెసిలిటీస్ అని చెప్పిందో అవి చెయ్యలేదు కాబట్టి ఆ గుడి దగ్గర బోనాలు జరుగుతున్నప్పుడు ఇంతగానం రచ్చ. అవునా? ఇదంతా చూసినప్పుడు ఇదంతా తర్వాత చేసుకోవచ్చు, బోనాలు అయిపోయినాకనో లేకపోతే ఇంకెప్పుడో చేసుకోవచ్చు, లేదంటే పక్కకు పోయి కూడా మాట్లాడుకోవచ్చు. అంతమంది జనాలు ఉన్నప్పుడు ఆ మిడిల్ లో వచ్చి అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? అదైతే తప్పు మేడం, ఎవరిదైనా తప్పు తప్పే, మాది తప్పే, అందరి తప్పే. ఆ సిచ్యువేషన్ లో వేలాది సంఖ్యల బోనాలు వస్తాయి, పబ్లిక్ వస్తారు. మనం అలా చేయడం వల్ల కొంతమంది పబ్లిక్ ఇబ్బంది పడ్డారు, మన విఐపీస్ త్రూగా ఇబ్బంది పడ్డారు, మన త్రూగా చిన్న చిన్న పిల్లలు బార్గేట్లలో క్యూ లైన్స్ లో ఉండి కూడా బాధపడ్డారు. మనం అక్కడ ఆ సిచ్యువేషన్ అలా చేసినందుకు అక్కడ లాఠీ చార్జ్ జరిగే సిచ్యువేషన్ కూడా ఉంటది. అలాంటి సిచ్యువేషన్ లో పోలీస్ కంట్రోల్ చేయలేదు కాబట్టి కొంతవరకు మా కమిటీని మాట్లాడి మేము కొంతవరకు చేంజ్ చేయాలనుకుంటున్నాం. 100% చేంజ్ చేస్తాం మేడం. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఓవర్ యాక్టింగ్ చేసిరు, వాళ్ళంతా డ్రామా అని అంటున్నారు. ఇది ఫైనల్ గా మీరు ఒప్పుకుంటారా? ఓవర్ యాక్టింగ్ డ్రామా అని అంటే కొన్ని విజువల్స్ నిజంగా చెప్పాలి. మీరు వీడియోలు అన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో హానెస్ట్ గా ఒక పబ్లిక్ రియాక్షన్ లాగా చెప్పాలి. మేమైతే వీడియో చూసినప్పుడు అయితే కొన్ని విజిల్స్ వీడియోస్ చూస్తే నిజంగా లోపల నుంచి వచ్చింది అనే ఫీల్ మాకు కలగలేదు కదా? అనిపించింది. రైట్.